నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసాడు, అన్న రాజకీయ ముద్ద లేకుండా కొన్ని మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా కొట్టాలా, సో దట్ అందరూ చైతన్యవంతులవుతారని. ఎస్, ఒక టాపిక్ తీసుకుందామని అనుకున్నాం, తీసుకుంటాం. అదే మనము చూసినాం ఈ ఇష్యూ. మనం జ్ఞానవాపి మస్జిద్ది ఇంతకుముందు 27th January 2024కి ప్రింట్లు వచ్చిన కథనాలు మనం అన్ని తీసుకొని చూసినాం. ప్రింట్ వచ్చిన కథనాలలో ఏం మాట్లాడుతున్నాం అని అంటే, లీగల్ అంబిగ్యూటీ ఏదైతున్నదో వర్షిప్ యాక్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము ఈ హిందూ సైట్కి, మన హిందూ సైడ్కి ఒక బూస్ట్ దొరుకుతున్నది. నా సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేస్తుంది అని చెప్పి ప్రింట్ అంబిగ్యూటీకి ఒక కథనం రాసింది. కట్ చేసి సీన్లకు పోతే ఏమని మాట్లాడింది ఇవాళ సుప్రీంకోర్టు అని చెప్పి మాట్లాడితే, వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అది హిందువులకు మద్దతు తెలిపేటట్టున్నది. ఇప్పుడు అందులో కొన్ని లూప్ హోల్స్ దొరికేటట్టున్నాయి. అండ్ మోర్ ఓవర్ జ్ఞానవాపి మస్జిద్ చర్చ అక్కడికే మొదలవుతుంది అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. 27th January 2024కి వచ్చిన కథనం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు చేసి జ్ఞానవాపి మస్జిద్ని మొత్తం కంప్లీట్గా తీసి చూస్తే అక్కడ హిందూ చిహ్నాలు కనబడ్డాయి. ఇది ఒక మస్జిద్ కాదు, మందిరము అని చెప్పి మనకు తెలిసిన సంగతి, అందరికీ తెలిసిందే. ఇక్కడ పీపుల్ మన ఏమంటారు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఎవరైతే ముస్లిం సైడు న్యాయవాది ఉన్నాడో, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఈ యాక్ట్కి విరుద్ధం కదా అని చెప్పి చెప్పిండు. మాస్క్ మేనేజ్మెంట్ కమిటీ ఈ కొట్లాడుకుంటే ఏమన్నారంటే, ఇట్లాంటి సూట్లను మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇది వైలేషన్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి వైలేట్ చేస్తుంది. బికాస్ ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ప్లేస్ ఉన్నదో, రిలీజియస్ క్యారెక్టర్ ఈ వర్డ్ జాగ్రత్తగా నుండి, రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ని ఆల్టర్ చేసే హక్కు లేదు అకార్డింగ్ టు ది యాక్ట్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. సో ఇట్లాంటివి చర్యలు తీసుకోవద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధం అకార్డింగ్ టు ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అని చెప్పి ముస్లిం మేనేజ్మెంట్ కమిటీ దీని మీద కౌంటర్ దాఖలు చేసింది, వాదనలు కూడా వినిపించింది. అసలు ఏంది లొల్లి అని చెప్పి మనం గిట్లా చూస్తే, అసలు ఏంది లొల్లి అని కూడా చూస్తే, ఇవాళ నిన్ననే మనం అజ్మీర్ దర్గాకు సంబంధించింది కూడా చూసినాం. అక్కడ తవ్వకాలు చేసిన తర్వాత బయటపడ్డది ఏందని అంటే, ఇది ఒక సంకట మోచన శివుడి టెంపుల్ అని చెప్పి చెప్పిండ్రు. సో ద చిట్టా బిగిన్స్. హర మహాదేవ్. వర్షిప్ యాక్ట్ 1991 ఏం చెప్తుంది అని అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఎంతో మంది నెత్తిలలో కూడా నడుస్తుంది. ఇక ఆ ముల్లా మౌల్వీలు కూడా కొంతమంది వచ్చి దీని మీద కోర్టులలో కేసులు వేసారు. ఏంటంటే ఇప్పుడు మన సంబాల్కి సంబంధించిన కేసు ఎక్కడైతే మన కల్కి మళ్ళా దశావతార రూపంలో మనకు దర్శనం ఇస్తాడో అక్కడ కూడా వర్షిప్ యాక్ట్ 1991 కికిన్ అవుతుంది. సో ఈ సర్వేని ఏమంటారు, ఉపసంహరించుకోవాలా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. అయితే అసలు ఈ కంప్లీట్ సినారియో ఏం చెప్తుంది వర్షిప్ యాక్ట్ 1991 అని అంటే, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఇది నేనంటున్న మాట కాదు. అబ్సల్యూట్గా నేను డేటా తీసుకొచ్చింది సెంటర్ ఫర్ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ జోధ్పూర్ మాట్లాడుతున్న విషయాలని మీ ముంగటికి తీసుకొని వచ్చిన. ఏ లీగల్ అనామలీ ఏమని చెప్తున్నది అంటే, ఒక స్ట్రాటజిక్ లూప్ హోల్ ఉన్నది ఈ వర్షిప్ యాక్ట్ 1991లో. అరే జాగ్రత్తగా నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, బంద్ దర్వాజాలలో మీరు ఈ యాక్ట్లన్నీ తీసుకొని వచ్చిండ్రు. హిందువులు పండుకున్నప్పుడు ఈ యాక్ట్లన్నీ తీసుకొని వచ్చేసిండ్రు. వచ్చినట్టు కూడా మాకు తెలియదు. ఈరోజు మా చైతన్యాన్ని మేము వెతుకుతూ ఉంటే మాకు దొరుకుతున్నాయి ఏంటంటే, మమ్మల్ని కంతలు కట్టి మీరు మమ్మల్ని 2nd 8th graded సిటిజన్స్ లెక్క చేసిండ్రు. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా, రాజకీయంగా కాదు. అట్లీస్ట్ ఈ చిట్టా మట్టుకైతే నేను సీకాల్ ఏం చెప్తుందో కూడా పెట్టినా. అంటే సెంటర్ ఫర్ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా ఏదైతే ఉన్నదో, నేషనల్ లా ఆఫ్ యూనివర్సిటీ జోధ్పూర్ చెప్పిన మాటలు మీ ముంగటి పెడుతున్నా. దాని తాలూకా లింక్ కూడా పెట్టిన. గిరీష్ అనేటోడు ఏది ఆధారాలు లేకుండా మాట్లాడాడు కాబట్టి. సో ఇందులో లీగల్ లూప్ హోల్ ఏమున్నది, అసలు ఇది అన్కంటెస్టెడ్ ఎందుకున్నది ఇన్ని రోజులు, అసలు ఈ రిలీజియస్ డినామినేషన్ ఏంది, రిలీజియస్ క్యారెక్టర్ ఏంది, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఈ రిలీజియస్ క్యారెక్టర్ ఎక్కడ దాకా దారితీస్తుంది, రిలీజియస్ డినామినేషన్ ఏం అన్కంటెస్టెడ్ డిస్ప్యూట్ని మన ముంగటికి పరిచయం చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అయోధ్య జడ్జ్మెంట్ ఇచ్చుకుంటా 2019లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద మాట్లాడుకుంటా, ఇది కేవలం ఈ వర్షిప్ యాక్ట్ని మేము రామజన్మ భూమికే పక్కకు పెడుతున్నాము, ఇక ఇవన్నీ చూసుకుంటూ పోతే మళ్ళీ కమ్యూనల్ హార్మోనీ అవన్నీ నేను మాట్లాడదలుచుకోలే, ఇది కేవలం అయోధ్యకు మట్టుకే ఈ జడ్జ్మెంట్, దీన్ని మీరు కేసులా చేసుకొని అన్ని దాంట్లోకి పోవద్దు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఇంటాక్ట్ ఉన్నది ఎక్సెట్రా వాళ్ళు మాట్లాడారు. అయితే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 జర లోపలికి పోతే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ద యాక్ట్ ప్రొహిబిట్స్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ప్లేస్. ఏం చేస్తుంది ఫ్రెండ్స్, రిలీజియస్ క్యారెక్టర్ కన్వర్జన్ ని ప్రొహిబిట్ చేస్తుంది ఈ యాక్ట్. జాగ్రత్తగా నుండి వర్డ్ రిలీజియస్ క్యారెక్టర్. ఎప్పటి నుంచి డేట్ 15th August 1947 నుంచి ఏదైతే
క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో రిలీజియస్ క్యారెక్టర్ ఆ ప్లేస్లో డేటెడ్ టు 15th August 1947 ఆ తర్వాత కన్వర్జన్ని ప్రొహిబిట్ చేస్తుంది. ఆ డేట్లో ఏమున్నదో అదే. మళ్ళీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా మళ్ళీ దీన్ని గెలుకొద్దు అని అనేది ఈ యాక్ట్లో ఉన్నది. ఎట్లా రాసిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు. ఏ ఇన్స్టిట్యూట్ కూడా కోర్టులు కూడా మళ్ళీ ఇంటర్ఫియర్ వచ్చి దీన్ని గెలుకొద్దు, దీన్ని సబ్జెక్ట్గా మాట్లాడొద్దు, ఇది ఈడికే. మేబీ సెక్యులర్ వాదులు దీన్ని అందరూ అప్పుడు అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు యాక్ట్ వచ్చిన తర్వాత దీనిలో మనం మాట్లాడింది లేదు, ఏం ఉండదు. కాబట్టి గౌరవించాల్సిన పద్ధతి భారత రాజ్యాంగంలో భారత పౌరుడికి ఉన్నది. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా మనం యాక్సెప్ట్ చేసినామని అనుకుందాం, చేస్తున్నాం. ఇప్పుడు అయితే ఈ యాక్ట్ని ఛాలెంజ్ ఎట్లా చేయాలి అని చెప్పి పెద్ద పెద్ద విశ్లేషకారులు మాట్లాడుతుంటే దొరికిన లూపోల్ ఏంటంటే ఇది ఫండమెంటల్ రైట్స్ టు ది ఈక్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ రిలీజన్కి వైలేట్ చేస్తున్నది కదా. మళ్ళా నేనంటలేను రే, విశ్లేషకారులు న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఫైన్, మీ ముచ్చట ఈడిదాకా కరెక్ట్ ఉన్నది, ఫైన్, యాక్ట్ మేము మాట్లాడుతున్నాం. కాకపోతే నా ఫండమెంటల్ రైట్స్ టు ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని ఇది గెలుకుతున్నదా లేదా అనేది న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. మళ్ళీ దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఈ ఠేకాదారులు ఉన్నారు కదా, గంగా జమున తహజీబుల్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇంకొకటి కూడా ఏం మాట్లాడుతున్నానంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 రిలీజియస్ క్యారెక్టర్ కన్వర్జన్ని ప్రొహిబిట్ చేస్తుంది, ఆడదాకా ఫైన్. బట్ ఈ యాక్ట్లా ఎక్కడ కూడా సర్వే చెయ్యొద్దు అని ఏడ చెప్పింది రాబాయ్? చెప్పలే. 3వ లూపోల్ చెప్పిన. 4వ లూపోల్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సెక్షన్ 3 ఆఫ్ ది యాక్ట్, జాగ్రత్తగా ఉండ్రా. సెక్షన్ 3 ఆఫ్ ది యాక్ట్ ఏం చెప్తున్నదంటే రిలీజియస్ డినామినేషన్ అని చెప్తున్నది. ఇది మేజర్ లూప్ హోల్. ఈడికే అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. హర హర మహాదేవ్. ఈ రిలీజియస్ డినామినేషన్ ఏంది అని అనేది ఇప్పుడు న్యాయ నిపుణులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారనంటే ఈ యాక్ట్ ఏదైతే తీసుకొని వచ్చిందో కాంగ్రెస్ అసలు నిజంగా ముస్లింలకు ఏమైనా బెనిఫిట్ చేస్తుందా, ఎస్పెషల్లీ మైనారిటీలకు ఏమైనా బెనిఫిట్ చేస్తుంది? ఎందుకంటే ఈ యాక్ట్ వల్ల లబ్ధి పొందింది కేవలం ఒకటే మాటలు చెప్పాలంటే ముస్లింలు. ఇది అడ్డం పెట్టుకొని మనతోని రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా అసదుద్దీన్ ఓవైసీ గదే మాట్లాడుతారు. ఇట్స్ అ స్ట్రిక్ట్ వయలేషన్ టు ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. डंके पे चोट पे खड़ा है चित्रगुप्त असदुद्दीन ओवैसी, जिगर में दम है तो अभी काउंटर करना शुरू करो, पन्ने पलटाओ, किताबों में जितने भी पन्ने हैं उसको पलटाओ, पलटा के अभी ये चैलेंजेस जो भी चित्रगुप्त आज आपके सामने पेश कर रहा है उसका समाधान दीजिए आप. नाउ विल इट डेफिनेटली स्टैंड టు ది టెస్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఇంటెంట్? అసలు ఇది లెజిస్లేటివ్ ఇంటెంట్కి ఛాలెంజ్ చేస్తుందా? ఈ టెస్ట్కి అది సమర్థంగా ఉన్నదా ఈ యాక్టు? అందుకనే ఈ యాక్ట్ పర్పస్ డిఫీట్ అయిపోతుంది అని చెప్పి న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా పోవాలనంటే నేను మీ ముంగట తీసుకొని వచ్చిన ఇవాళ స్క్రీన్లంతా. జర స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, జర పెద్దగా పోతుంది. దయచేసి ఈ వారంలో 2 గంటలు మీరు చిత్రగుప్తుకు అంకితం చేయరు. ఇది ఒక్క షో చూడండి గట్టిగా. ఈ యాక్టు ఇన్కన్సిస్టెంట్ స్కీమ్ ఆఫ్ టర్మినాలజీ అని చెప్పి న్యాయ నిపుణులు దీన్ని విశ్లేషిస్తున్నారు. దిస్ యాక్ట్ ఈజ్ ఏ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ఇట్ స్కీమ్ ఆఫ్ టర్మినాలజీ అని అంటారు. ఎందుకు అనంటే ద అంబిగ్యూటీ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్. ఇగో ఇది జాగ్రత్తగా నుర్రి. రిలీజియస్ డినామినేషన్, రిలీజియస్ క్యారెక్టర్, ఈ రెండిట్లా కోద్దాం. అసలు ఎంతో మాట్లాడదాం. ఇది అయ్యే కంటే ముందు న్యాయ నిపుణులు ఎవరెవరో సెక్యులర్ వాదులు చూస్తూ ఉంటారు. జర నోట్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకోర్రి అండ్ ప్లీజ్ కమెంట్ రూపంలో స్టార్ట్ చేయండి. వి విల్ ఆల్సో గివ్ ఎ ఛాలెంజ్ టు ది కౌంటర్స్ వాట్ ఎవర్ యూ గివ్. సెక్షన్ 3 ఆఫ్ ది రిలీజియస్ యాక్ట్ క్లియర్ కట్గా ఇంటర్ డినామినేషనల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియస్ ప్రాసెస్ని మాట్లాడుతుంది. సెక్షన్ 3 ఏం మాట్లాడుతుందో చూడండి. నో పర్సన్ షాల్ కన్వర్ట్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ఎనీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ దేర్ ఆఫ్ ఇంటూ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ఎ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది సేమ్ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ దేర్ ఆఫ్. నో పర్సన్ అని అంటే వ్యక్తి, సంస్థనా, పార్లమెంటా, స్టేటా, దీని మీద చెప్పురు నాకు ఫస్ట్. పర్సన్ అంటే ఎవరు? ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నాకు క్లారిటీ కావాలా, నేను అడుగుతున్నా, ఆ విశ్లేషకారులను పాదాభివందనం చేసి అడుగుతున్నా, ఈ నో పర్సన్ అంటే ఎవరు నాకు ఫస్ట్ కావాలి. ఈ రిలీజియస్ డినామినేషన్ అని అంటే ఏంది నాకు కావాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము, హక్కుల ప్రకారము, పార్ట్ 3 ఆఫ్ ది రాజ్యాంగం ప్రకారము ఈ రిలీజియస్ డినామినేషన్ ని ఎక్కడ కూడా డిఫైన్ చేయలే. ఐ రిపీట్, భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ డిక్లేరింగ్ సర్టన్ రైట్స్ ఏవైతే మాట్లాడుతుందో రాజ్యాంగం, ఇది ఎక్కడ కూడా రిలీజియస్ డినామినేషన్ని డిఫైన్ చేయలే. సో సుప్రీంకోర్టు ఒక కేసుని డీల్ చేసుకుంటా, ద కమిషనర్ ఆఫ్ హిందూ రిలీజియన్స్ ఎండోమెంట్ మద్రాస్ వర్సెస్ సి లక్ష్మీందార్ తీర్థ స్వామియర్ ఆఫ్ షిరూర్ మట్టిని మాట్లాడుకుంటా రిలీజియస్ డినామినేషన్ని ఒక డిక్షనరీ మీనింగ్తో తీసి విశ్లేషించి తన జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ దాకా మీకు క్లియర్ ఉన్నది అనుకుంటా. దీని తర్వాత ఏమున్నదని అంటే రిలీజియస్ డినామినేషన్ని వీళ్ళు ఎట్లా డిఫైన్ చేసిర్రు అకార్డింగ్ టు ది డిక్షనరీ మీనింగ్ అని అంటే రిలీజియస్ మీన్స్ ఎ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్.
నమ్మకం, మన ఒక సిస్టమ్ ఆఫ్ నమ్మకాలను అండ్ డాక్ట్రైన్స్ విచ్ ఆర్ రిగ్రేడెడ్ బై దోస్ హూ ప్రొఫెస్ దట్ రిలీజన్ యాజ్ కండ్యూసివ్ టు దేర్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ అండ్ నీడ్ నాట్ బీ థియస్టిక్. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది ఏం మాట్లాడుతుందో? రిలీజియస్ ఆఫ్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే నమ్ముతారో దాన్ని ఆచరణ చేస్తారో, స్పిరిచువల్ వెల్ బీయింగ్ కోసం చేస్తారో అక్కడ అని మాట్లాడు. సెకండ్ దాంట్లో దీన్ని రిలీజియస్ డినామినేషన్ మీన్స్ ఏ రిలీజియస్ సెక్ట్ ఆర్ ఎ బాడీ హ్యావింగ్ ఎ కామన్ ఫేత్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ డెసిగ్నేటెడ్ బై ఎ డిస్టింక్టివ్ నేమ్. రిలీజియస్ డినామినేషన్ ఏం చేసిండ్రు? ఒక రిలీజియస్ సెక్ట్ ఏదైతే ఉన్నదో, ఆర్ టు దట్ మ్యాటర్ ఒక సంస్థ ఏదైతే ఉన్నదో, బాడీ ఏదైతే ఉన్నదో, ఒక కామన్ ఫేత్ పెట్టుకొని ఎవరైతే మాట్లాడతారో అని అంటే కామన్గా నీకు నాకున్న హిందుత్వం, ఇస్లాం, సిక్కిజం ఎక్సెట్రా ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి, దీని మీద డిస్టింక్టివ్ నేమ్ తీసుకొని డెసిగ్నేట్ చేసి మాట్లాడితే రిలీజియస్ డినామినేషన్ అని చెప్పిండ్రు. అయితే కేసెస్ ఏవైతే ఉన్నాయో, దుర్గా కమిటీ అజ్మేర్ అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ సయ్యద్ హుసేన్ అలీ, and further in the case of SP Mittal versus Union of India, especially in the cases of SP Mittal case, కోర్ట్ ఏం చెప్పిందనంటే 3 కండిషన్స్ లే డౌన్ చేసింది రిలీజియస్ డినామినేషన్ కొరకు. నేను కేసు ఏది తీసుకుంటున్నా ఇప్పుడు? SP Mittal వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీసుకుంటున్నా. ఇక డీటెయిల్స్ మీరు పోయి ఎంక్వైరీ చేసుకోరు, అన్ని నేను చేస్తా మీకెందుకు కానీ. సో న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో, లాయర్లు వాళ్ళు జర దీని మీద డీకోడ్ చేసి మాట్లాడవచ్చు. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ అబ్సల్యూట్ డేటా, యూ కెన్ బిలీవ్ దిస్. SP Mittal వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీసుకొని పోయి అసలు రిలీజియస్ డినామినేషన్ క్వాలిఫై అయ్యేవి ఎట్లా అని చెప్తే 3 రీజన్లు చెప్పింది. ఏంటనంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉండాలా, వాళ్ళకు ఒక సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ ఉండాలా, డాక్ట్రైన్ ఉండాలా, అండ్ ఆ స్పిరిచువల్ విల్ బీయింగ్ కోసము, కామన్ ఫేత్ కోసం వాళ్ళు పనిచేయాలా. సెకండ్ ఏంటంటే ఒక కామన్ ఆర్గనైజేషన్ ఉండాలా. థర్డ్ ఏంటనంటే ఒక డిస్టింక్టివ్ నేమ్తో డెసిగ్నేటెడ్ అయిపోయి ఉండాలి. ఈ 3 రీజన్స్ వాళ్ళు చెప్పారు. ఆడికి ఆగిపోయిందా? ఆగలే, ఆధారాలు ఇంకా గట్టిగా చెప్తుందిగా చిత్రగుప్త. అయితే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు తీసుకొని చూస్తే ఇంట్లో ఏం చెప్పిరానంటే, ఈ కేసు ఎక్కడిది తెలుసా? మన అయ్యప్ప డివోటీలది. ఈ అయ్యప్ప డివోటీలలో వాళ్ళు ఏం మాట్లాడినరు? ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్ట్ అపెల్డ్ ద సేమ్ ప్రపోజిషన్స్ వైల్ డిసైడింగ్ ఆన్ ది క్వశ్చన్ టు వెదర్ లార్డ్ అయ్యప్పస్ డివోటీస్ కాన్స్టిట్యూట్ ఎ రిలీజియస్ డినామినేషన్ అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎ డినామినేషనల్ రైట్స్. లార్డ్ అయ్యప్ప డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజియస్ డినామినేషన్ని డిసైడ్ చేస్తారా, అండ్ టు దట్ మ్యాటర్ డినామినేషనల్ రైట్స్ వాళ్ళకు ఉంటాయా అనేది దాని మీద తీర్పు చెప్పిన కథ అది. ఇందులో ఏమైందంటే చంద్రచూడ్ గారు ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఏంటంటే మాజీ CJI ఏమని చెప్పారంటే, వైల్ ఇట్ మే బి అండర్స్టూడ్ రిలీజియస్ డినామినేషన్, వైల్ ఇట్ మే బి అండర్స్టూడ్ ఎ కామన్ థ్రెడ్ ఆఫ్ రిలీజన్ అని చెప్పుకుంటా ఆయన ఏమన్నాడంటే, రిలీజియస్ డినామినేషన్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఎ రిలీజన్, ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఎ రిలీజన్. ఇక్కడ అసలైన భగభగ మంటలేసింది వీళ్ళందరికీ. ఇక మంటలేసిందా, మాకు మంటలేసిందా, మీకు మంటలేసిందా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. కాబట్టి చంద్రచూడ్ గారు అన్న మాటలు నేనేం చెప్తున్నానంటే, ఇట్ మే బి అబ్జర్వ్డ్ యాజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎ రిలీజన్ బట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఎ రిలీజన్. సో సెక్షన్ 3 రిలీజియస్ డినామినేషన్ ఏదైతే మాట్లాడుతున్నదో, ఈ సెక్షన్ 3కి మళ్ళా రిలీజియస్ డినామినేషన్ డెఫినేషన్ అయింది. యాక్చువల్గా ఒక్కొక్క కేసులో తీసుకుంటే 3 ప్రపోజిషన్స్ ఉన్నాయి, 3 క్వాలిటీస్ ఉన్నాయి, 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ టు దట్ మ్యాటర్ ది కేస్ ఆఫ్ యంగ్ లాయర్స్ వర్సెస్ మన స్టేట్ ఆఫ్ కేరళ కేసు తీసుకొని చూసినా దానికి ఇట్లుంటుంది. మళ్ళీ మిట్టల్ వర్సెస్ SP మిట్టల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అది తీసుకుంటే అదొకటి మనకు పరిగణనలోకి తీసుకోవాలా. సిసలైన కాంట్రవర్సీ ఏడొస్తుంది అని అంటే సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, మన రిలీజియస్ క్యారెక్టర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ నాట్ ది డినామినేషనల్ క్యారెక్టర్. మళ్ళీ ఇక్కడ అర్థమైంది అనుకుంటా మీకు, రిలీజియస్ డినామినేషన్కి ఇది ప్రొటెక్షన్ ఇస్తలేదు సెక్షన్ 4. సెక్షన్ 3 రిలీజియస్ డినామినేషన్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 4 ఏమో కేవలం రిలీజియస్ క్యారెక్టర్కి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. హవెవర్ రిలీజియస్ డినామినేషన్ గురించి ఏం మాట్లాడతలేదు. అకార్డింగ్ టు ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 15 ఆగస్ట్ 1947 వీళ్ళు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారో 1991లో తీసుకొచ్చిన యాక్ట్. సో ఇప్పుడు ద డెఫినేషన్ ఆఫ్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఈస్ ది డెఫినేషన్ క్లాజ్ ఆఫ్ ది యాక్ట్ విచ్ యూజెస్ ది ఫ్రేజ్ అంటే ప్లేస్ ఆఫ్ పబ్లిక్ రిలీజియస్ వర్షిప్ ఆఫ్ ఎనీ రిలీజియస్ డినామినేషన్. ఇట్లా వస్తుందా, మళ్ళీ ఏమని అర్థమవుతుంది అనేది చెప్పాలా. దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుందని అంటే, ఈ సెక్షన్స్ కి ఒకటేమో రిలీజియస్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తుంది, ఇంకొకటేమో రిలీజియస్ డినామినేషన్ ని డిఫైన్ చేస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ మనకు 4 ప్రశ్నలకు మళ్ళొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నెత్తిలా లాపరమై మాట్లాడుతున్నా 4 క్వశ్చన్స్ ని డిఫైన్ చేస్తుంది. అసలు ఏందని అంటే, అసలు రిలీజియస్ డినామినేషన్ అని అంటే న్యాయ వ్యవస్థలో దాని అర్థం ఏంది ఫస్ట్ చెప్పురు నాకు. అసదుద్దీన్ ఓవైసీ నాకు చెప్పు, రిలీజియస్ డినామినేషన్ కి న్యాయపరంగా ఫస్ట్ మీనింగ్ ఏంది. ఇంకొకటి ఏందనంటే, ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఇది ఇంటర్చేంజబుల్ విత్ రిలీజనా.
నాకు అది చెప్పు. సెకండ్ ఏందనంటే అసలు ఈ లెజిస్లేషన్ ఇంటెంట్ ఏంది, ఈ టర్మ్ రిలీజియస్ డినామినేషన్ యూజ్ ఏంది, ఇది సెకండ్ ప్రశ్న. మూడో ప్రశ్న ఏందనంటే ఈ స్పెసిఫిక్ ఇంటెంట్ ఆఫ్ ది లెజిస్లేటర్స్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారు కదా రిలీజియస్ డినామినేషన్ అని, మళ్ళీ ప్రియాంబుల్ అండ్ సెక్షన్ 4 లా రిలీజియస్ క్యారెక్టర్ అని మాట్లాడుతున్నారు కదా, అసలు మళ్ళీ రిలీజియస్ డినామినేషన్ క్యారెక్టర్ ఏంది? When I compare with the preamble and the section 4 of the constitution, ఈ రిలీజియస్ డినామినేషన్ ని నువ్వు ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? రిలీజియస్ డినామినేషనల్ క్యారెక్టర్ అని అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? సెక్షన్ 3 నాకు చెప్పు, మాట్లాడు. ఈ డిస్క్రిపెన్సీ ఏడుకొచ్చిందని అంటే ఫ్రెండ్స్, కుడ్ దిస్ బి ఎ డిస్క్రిపెన్సీ సర్వ్ యాజ్ ఎ బేసిస్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ఎ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ది యాక్ట్ ఇన్ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ టు ది షాహీ ఈద్గా మాస్, జ్ఞాన్వాకి కాంప్లెక్స్ అండ్ సచ్ టెంపుల్ రిక్లమేషన్స్ ఇన్ ది ఫ్యూచర్? ఇవాళ నువ్వు ప్రింటోడ్ ఏదైతే రాస్తాడో హిందువులకు ఒక అస్త్రాన్ని ఇస్తుంది అని, హిందువులకు అస్త్రాన్ని ఇచ్చడం ఏంది? ఫస్ట్ అస్త్రాన్ని ఇచ్చిందే ముస్లింస్లకు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. అందులో కాంగ్రెస్ తీసుకొచ్చిన సవరణలు ఆర్ టు దట్ మ్యాటర్ పరమేశ్వరుడు మా సైడ్ ఉన్నాడని చెప్పుకోనికి అబ్సల్యూట్ గా ఉన్నది. బికాస్ అసలు ఆ పర్సన్ అంటే ఎవరు, సెక్షన్ 3 ఏం మాట్లాడుతుంది అండ్ సెక్షన్ 4కి ఏం వైలేట్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ నా ఫండమెంటల్ రైట్స్ ఎస్పెషలీ టు ప్రాపగేట్ మై రిలీజన్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. అయోధ్య తర్వాత ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇది దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తించదు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇది దీనికే వర్తిస్తుంది, దీని పరిగణనలోకి తీసుకోవద్దు, ఇట్లా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ లాజిక్స్ చాలా ఉన్నాయి. బట్ ది కోర్ ఆఫ్ ది యాక్ట్ ఎక్కడైతే నేను మాట్లాడుతున్నానో నా ప్రాబ్లమ్స్ ఎవరు చేస్తారు? ఇప్పుడు హిందుత్వవాదులు నాలుగు ఏం మాట్లాడతారనంటే ఇది నా రైట్స్ ని తుంగలో దొక్కుతున్నది. హిందువులదే కాకుండా జైన్లది, బుద్ధిస్టులది, సిక్కులది, వీళ్ళందరికీ ఈ యాక్ట్ వర్తిస్తుంది. కేవలం ఎవరికి బెనిఫిట్ చేస్తున్నది? కేవలం ముస్లిమ్స్కే బెనిఫిట్ చేస్తున్నది. 1947 మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టి 15th August 1947 కట్ ఆఫ్. బట్ 15th August 1947 అప్పుడు ఇది మస్జిదా లేకపోతే ఇది టెంపుల్ అన్నది డిసైడ్ ఎవరు చేసిండో ఆ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉన్నది అన్నది నా ప్రశ్న. ఇప్పుడు హిందూ యాక్టివిస్టులు అదే మాట్లాడతారు. మళ్ళా అబ్సల్యూట్గా నా రిలీజియస్ రెస్టిట్యూషన్కి ఇది నాకు ప్రాబ్లం క్రియేట్ చేయదా? ఇట్ నాట్ హిండర్స్ ద రిలీజియస్ రెస్టిట్యూషన్. ఇంకొకటి ఏమైపోయిందనంటే సెక్యులర్లు ఆర్ టు దట్ మ్యాటర్ ముస్లిం గ్రూపులు ఏమని మాట్లాడు కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ అయిపోతాయి. కిస్కా అబ్బాకా కేతియే కమ్యూనల్ టెన్షన్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఆన్ ది డే ఆఫ్ 15th August 1947 is there any report that this is a temple and this is a masjid or the places of worship act 1991? Does it reference any sort of a survey? And what is the meaning of religious denomination, and to that matter what is the meaning of religious character, or what is the interlinking of this religious denomination character? Act judicial review ki kuda భారీ వేస్తుంది అని చెప్పి మాట్లాడతారు. బట్ నా ఫండమెంటల్ రైట్ యాక్సెస్ ఇస్తుందే జుడిషియరీ కదా, దీని మీద ఎవరు మాట్లాడతారో చెప్పురు నాకు. సో లాస్ట్ మూల ఇలా బొందలగడ్డల మీద ఈ లాస్ట్ మూల ఏందనంటే ఇన్ ది కేస్ ఆఫ్ గిరిధారి లాల్ వర్సెస్ బల్బీర్ నాథ్ మాథుర్, కోర్ట్ has perfectly justified to deviate from the golden rule of interpretation to the prevent any anomaly, absurdity or invalidation of the law and to give effect to the object of the enactment. అంటే సుప్రీం కోర్ట్ కేసు గిరిధారి లాల్ వర్సెస్ బల్బీర్ నాథ్ మాథుర్లా వాళ్ళు ఏం చెప్పింది కోర్ట్ అని అంటే గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ని ప్రివెంట్ చేసి, అంటే ఇంటర్ప్రిటేషన్లను కాకుండా అబ్సల్యూట్ ఆబ్జెక్ట్ ఆఫ్ లా ఏమున్నదో దాని మీద మనం ఎనాక్ట్మెంట్ అయి ఉండాలి తప్ప ఈ ఇంటర్ప్రిటేషన్ల మీద కాదు అని చెప్పింది. వాస్తవం కాదా? ఫర్దర్ గా కోర్ట్ ఏమన్నదంటే కోర్ట్ ఆల్సో సెడ్ దట్ ద కోర్ట్ కెన్ కరెక్ట్ ది మిస్టేక్స్ ఇన్ డ్రాఫ్టింగ్ ది స్టాట్యూట్ బై యాడింగ్, రిమూవింగ్ ఆర్ మోడిఫైయింగ్ వర్డ్స్ టు ఫర్దర్ ది యాక్చువల్ ఎయిమ్ ఆఫ్ ది లెజిస్లేషన్. కోర్టుకు హక్కులు ఉన్నాయి. ఇదే కేసులో కోర్టు చెప్పింది, ఏమని చెప్పింది? కోర్ట్ కరెక్ట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. యాక్చువల్ ఎయిమ్ ఆఫ్ లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడనీకే కోర్టులు చొరవ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్ని పక్కకు పెట్టేసి యాక్చువల్ డెఫినేషన్ ఏముందో, లిటరల్ వర్డింగ్ ఆఫ్ ది స్టాట్యూట్ ఏమున్నదో చెప్పాలని చెప్పి నేను సర్కారులను కోరుతున్నా, ఆ న్యాయ నిపుణులను కోరుతున్నా. నేను సుప్రీం కోర్టుని కూడా కోరుతా ఏందనంటే కొంచెం యాక్చువల్గా దీన్ని మీరు ఏమని ఒక్కొక్క సెంటెన్స్ మాకు క్లారిటీగా చెప్పగలుగుతారా, అసలు ఏంది అని అనేది. లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఠేకాదారు తీసుకొని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 చేయగలుగుతాడా? సమరీ సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ సమాప్ చేస్తున్నా, ప్యూర్ కన్ఫ్యూజన్. ఇంత పెద్ద లెజిస్లేటివ్ గిరీష్ ఇన్ని కేసులు చెప్పిన కన్ఫ్యూజన్ అవుతుందని అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 తీసుకొచ్చినావు, అందులో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి ఏమంటే సెక్షన్ 3లా ఏ పర్సన్ అని చెప్పినావు. ఏ పర్సన్ అని అంటే మళ్ళీ ఎవరు? వ్యక్తి, సంస్థన, పార్లమెంటా, కోర్టా, స్టేటా,
సెంటరా ఎవడు నా సెకండ్ ఏంటంటే రిలీజియస్ డినామినేషన్ అని చెప్పి మాట్లాడుతున్నావు, రిలీజియస్ క్యారెక్టర్ అని చెప్పి మాట్లాడుతున్నావు. రిలీజియస్ డినామినేషన్ అకార్డింగ్ టు ది పార్ట్ 3 ఆఫ్ మై కాన్స్టిట్యూషన్ ఎక్కడైతే నా రైట్స్ గురించి మాట్లాడుతుందో అక్కడ ఎక్కడ కూడా రిలీజియస్ డినామినేషన్ లేదు. రిలీజియస్ డినామినేషన్ని వేరే సుప్రీం కోర్టులలో కూడా ఒక డిక్షనరీ మీనింగ్ తీసుకొని ఇంటర్ప్రిట్ చేసి 3 కారణాలు బయట పెట్టింది. ఈ 3 కారణాలలో ఏ కారణాలు తీసుకొని నువ్వు నాతో మాట్లాడుతావు, నాతో ఛాలెంజ్ చేస్తావు. ఈ రిలీజియస్ డినామినేషన్ రిలీజియస్ క్యారెక్టర్కి ఏం దారి తీస్తుంది? ఇది సబ్సెటా లేకపోతే యాక్చువల్ రిలీజనా? మళ్ళీ అయ్యప్ప కేసు కూడా చంద్రచూడ్ గారే చెప్పారు కదా, అప్పుడు మీరు అందరు సంతోషపడ్డారు కదా. సో ఈ ప్రశ్నకు మళ్ళీ మీకు సమాధానం చెప్తారా? హౌ డస్ సెక్షన్ 3 మీకు మోటివేషన్ ఇస్తుంది, సెక్షన్ 4 మీకు వైలేట్ చేస్తుంది, అటు దట్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? నాకు ఆ ఇంటర్ప్రిటేషన్ చెప్పగలుగుతారా? ఆ ఇంటర్ప్రిటేషన్ కాడికి వచ్చి మాట్లాడితే మళ్ళా అకార్డింగ్ టు ది కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏదైతే గిరిధర్ లాల్ కేసు ఏదైతే ఉన్నదో అందులో క్లియర్ కట్గా సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ కాకుండా యాక్చువల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది లాని డిఫైన్ చేయనికే మళ్ళీ మాడిఫై చేసి కరెక్షన్ చేసి మిస్టేక్లను కరెక్ట్ చేసి అడిషన్ చేసి డిలీషన్ చేసే హక్కు ని ముంగడికి తీసుకుపోయే హక్కు న్యాయమూర్తులకు ఆర్ టు దట్ మ్యాటర్ న్యాయ వ్యవస్థకు ఉన్నది. కాబట్టి నేను ఆ న్యాయ వ్యవస్థను కూడా చేతులు జోడించి పెడుతున్నా. ఏందనంటే మాకు న్యాయం కావాలా, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మాకు న్యాయం కావాలా. బికాస్ ఈ హిందూ అనేటోడు ప్రతిసారి లాజికల్గా ఉంటాడు. బాండ్ టు బి ఎ హిందూ, ప్రౌడ్ టు బి ఎ హిందూ, కట్టర్ హిందూ అడుగుతున్నాడు. ఇవాళ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మీద చర్చ చేద్దామా? చర్చ చేసే కంటే ముందు నాకు సమాధానాలు మీరు చెప్పగలుగుతారా? దాని తర్వాత డిబేట్లు మొదలెడదాం. అసదుద్దీన్ ఓవైసీ అండ్ మీ ముల్లా మౌల్వీలకు కూడా చెప్పు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఎక్కడనైనా సర్వేలు చెయ్యొద్దు అని చెప్పి రాసి ఉన్నదా మీ యాక్ట్లా, మన యాక్ట్లా? పోనీ చూపెట్టరు. నువ్వు పోయి కౌంటర్లో దాఖలు చేస్తున్నావు కదా సుప్రీంకోర్టులలో, హైకోర్టులలో, న్యాయమూర్తుల టైం వేస్ట్ చేస్తున్నావు కదా. ఏ రకంగా నువ్వు చెప్తున్నావు నాకు చెప్పు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 15th August 1947 అని మళ్ళీ అప్పుడు ఏది మస్జిద్ ఉండే, ఏది మందిరం ఉండే? నీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? నేను మాట్లాడింది తప్పైతే ఉత్కారేయండి ఫ్రెండ్స్. వెదర్ ఇట్ మే బీ ద వర్షిప్ యాక్ట్ 1991 ఆర్ వెదర్ ఇట్ మే బీ మన దేశ ప్రధాని తీసుకొచ్చిన ఇలా భారత్ని నేను 17 సూత్రాలు చెప్పిన ఆల్మోస్ట్. అండ్ టు దట్ మ్యాటర్ మనం కంప్లీట్గా మాట్లాడుకున్నాం దాని మీద. ఆర్ టు దట్ మ్యాటర్ ఈ కాంగ్రెస్ చేస్తున్న హీన చరిత్ర మీరు చూసి ఒకసారి మీరే చూడండి. ఆర్ టు దట్ మ్యాటర్ మేము మాట్లాడింది ఏదైనా చిన్మయ కృష్ణదాస్ గారి గురించి కూడా మాట్లాడినాం. మేము ఏదైనా మాట్లాడింది తప్పైతే మమ్మల్ని ఉతికేయండి, బట్ ఎవిడెన్సులు పెట్టుండ్రి. ఏదో మాట్లాడాలి కదా కమెంట్ పెట్టాలన్నది కాదు, పెద్దగా పట్టించుకోం. తిక్కగా పెడితే మేము కూడా నా కమెంట్స్ మీకు ఎట్లుంటాయో మీకు కూడా తెలుసు. సో జర జాగ్రత్తగా కమెంట్ పెట్టారు. ఆధారాలతో పెడితే నేను పాదాభివందనం చేస్తాను. బికాస్ మేము న్యూస్ చెప్పాం, నిజాలు చెప్తాం. మనసా వాచా కర్మన దేశ ప్రేమనే దైవ ప్రేమ అని నమ్మే ఏకైక ఛానల్ చిత్రగుప్త. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.